విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఒక 6 వస్తువుల్ని మనం ఫ్రీగా తీసుకోకూడదు. డబ్బులిచ్చే తీసుకోవాలి. లేకపోతే ఎలాంటి ఇబ్బందులు కలగొచ్చు. అలాంటివన్నీ ఈ వీడియోలో చూద్దాం. అయితే మీరు డబ్బు ఇవ్వకుండా కొన్ని వస్తువుల్ని ఉచితంగా తీసుకుంటే గనక మనకి తిరిగి ఆర్థిక సమస్యలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఆనందం గాని, మానసిక శాంతి గాని కొరవడే అవకాశం ఉంటుంది. అలాగే ఎన్నో కష్టాల్ని కూడా అనుభవించాల్సి రావచ్చు. మరి అలాంటి వస్తువులేంటి? ఉచితంగా ఏం తీసుకోకూడదు. మన దైనందిన జీవితం ఎన్నో కర్మల సమాహారం. మనకు తెలియకుండానే రోజు ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. అయితే ఇవి జీవితం పైన మనకి ప్రభావాన్ని చూపిస్తాయి. తెలిసి కొన్నిసార్లు, తెలియకుండా కొన్నిసార్లు ఈ తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి విషయాల గురించి మన శాస్త్రాల్లో ఏం ప్రస్తావించారు? ముఖ్యంగా డబ్బు విషయంలో ఇవ్వకుండా కొన్ని వస్తువులు ఉచితంగా తీసుకుంటే ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం, ఆనందం, మానసిక శాంతి కొరవడ్డం, కష్టాలు నష్టాలను ఆహ్వానించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో డబ్బు చెల్లించకుండా ఏ ఏ వస్తువులు ఇతరుల నుంచి తీసుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పు. ఆహారంలో ఎన్నో సుగంధ ద్రవ్యాలు, పదార్థాలు కలిపినప్పటికీ చిటికెడు ఉప్పు లేకుండా భోజనానికి రుచే ఉండదు. కాబట్టి జీవితంలో ఉప్పుకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. కాబట్టి ఉప్పుని ఎప్పుడూ డబ్బు ఇవ్వకుండా ఊరికే తీసుకోకూడదు. ఒకవేళ ఉచితంగా ఉప్పుని తీసుకుంటే అశుభంగా పరిగణిస్తారు. ఎందుకంటే ఉప్పు శనిదేవునికి సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఫలితంగా ఇంట్లో అప్పుల పాలవ్వడం, వ్యాధులు సంక్రమించడం, అంతేకాకుండా శనిదేవుడి అనుగ్రహానికి ఆగ్రహానికి లోనవ్వాల్సి వస్తుంది. నువ్వులు. నువ్వులు కూడా డబ్బు చెల్లించకుండా ఉచితంగా తీసుకోకూడదు. అశుభంగా పరిగణిస్తూ ఉంటారు. ముఖ్యంగా నల్ల నువ్వులు శనిదేవుడికి రాహువు, కేతువులతో సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి నువ్వులు ఉచితంగా తీసుకోవడం వల్ల ఈ ముగ్గురు కూడా జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. కాబట్టి నువ్వుల్ని డబ్బులు చెల్లించే తీసుకోవాలి. రాహు, కేతు ప్రభావాలను తొలగించడానికి నువ్వులు దానం చేస్తే మంచిది కానీ దానంగా మాత్రం తీసుకోకూడదు. నువ్వుల్ని తీసుకోవడం ద్వారా మన పని దెబ్బతింటుంది. అనవసరమైనటువంటి పనుల్లో మన పనులన్నిటిలో కూడా వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే సూది. డబ్బు చెల్లించకుండా సూదిని కూడా ఇంట్లో తీసుకురాకూడదు. ఇది ఇంట్లో ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. సూది తీసుకోవడము ఇంటి సభ్యుల మధ్య ప్రేమ వ్యవహారాన్ని ముగించి మనకి అసమ్మతి వాతావరణాన్ని సృష్టిస్తుంది. అందువల్ల ఏంటంటే సూది ఎప్పుడు కూడా విరాళంగా తీసుకోకూడదు. అదేవిధంగా మనం ఏంటంటే డబ్బు తీసుకోకుండా అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ సూది వలన. మన శాస్త్రాల్లో కూడా దీన్ని ప్రస్తావించారు. అలాగే రుమాలు. చేతి రుమాలు కూడా డబ్బు చెల్లించకుండా ఉచితంగా ఇతరుల నుంచి తీసుకోకూడదు. చాలామంది ఇతరుల రుమాలు కాసేపు ఉపయోగించి తిరిగి ఇవ్వడం మర్చిపోతూ ఉంటారు. కాబట్టి మీ వద్ద కనుక ఇతరుల రుమాలు ఉంటే కనుక వెంటనే తిరిగి ఇచ్చేయండి. ఇలాంటిది ఎప్పుడు కూడా వేరే వాళ్ళ రుమాలు తీసుకోకండి. అంతే శత్రువులు పెంచుకోవడం అవుతుందన్నమాట. అంతేకాకుండా రుమాలు ఎప్పుడు బహుమతిగా కూడా ఇవ్వకూడదు. చాలామంది పెయింటింగ్ వేసానో లేకపోతే ఏదైనా క్రాఫ్ట్ వర్క్ చేసి ఇస్తూ ఉంటారు గిఫ్ట్‌గా. ఈజీగా ఉంటది వాడుకుంటుంటే వాళ్ళకి మనం గుర్తొస్తాము అని చెప్పి ఇస్తూ ఉంటాం. అలా కూడా ఎప్పుడు చేయకూడదు. అలాగే ఇనుము. ఇనుము శనిదేవుడికి ప్రతీక కాబట్టి డబ్బు ఇవ్వకుండా ఇనుముని కూడా మనం ఎవరి నుంచి తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నట్లయితే శని ప్రభావం మీ పైన పడుతుంది. అదే సమయంలో శనివారం నాడు ఇనుము ఇంటికి తీసుకురాకూడదు అంటుంటారు. దీనివల్ల ఏంటంటే శనిదేవుడు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అంటుంటారు. మరోవైపు ఎల్నాడు శని ప్రభావం ఉంటే వాళ్ళు శనివారం నాడు ఇనుముని దానం చేస్తే మంచిది. అలాగే నూనె. ఇంట్లో అవసరమైనటువంటి నూనెని డబ్బు చెల్లించే తీసుకురావాలి. ఒకవేళ ఉచితంగా తీసుకుంటే అశుభంగా పరిగణిస్తూ ఉంటారు. ఫలితంగా జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎప్పుడు కూడా డబ్బుతో నూనెను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవాలి. ఎవ్వరి నుంచి కూడా నూనె తీసుకోకూడదు. జాతకంలో శని స్థానం సరిగ్గా లేకుంటే ఆవ నూనె, కూరగాయలు తినాలి. ఇలా చేయడం ద్వారా శని పరిస్థితి బలపడుతుంది. నూనె దానం ద్వారా ఏంటంటే శని మనకి అనేక రకాల పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాడు. కానీ దానంగా మాత్రం తీసుకోకూడదు. మరి ఈ వస్తువుల్ని మీరు డబ్బిచ్చే తీసుకోవాలి. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున తీసుకొని ఉంటే అవి రిటర్న్ చేసేయండి. ఇంక మీద ఎప్పుడు అలాంటివి గిఫ్ట్ చేయకండి. ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ నమస్తే.